హలో ఎవ్రీబడి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో ఈరోజు మనం ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే పెట్రోల్ ఉత్పత్తులపై విధించేటువంటి పన్ను విధానం, పెట్రోల్ ఉత్పత్తులపై పన్ను విధానాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్. One of the classes of products whose consumption needs to be checked the restrict negative externalities to petroleum products. Externalities is petroleum products. The entire range of petroleum products is subject to multiple taxation at both the central and state level. As a result, the incidence of tax on products essentially used as a intermediate input cannot be estimated and leads to a cascading effect on downstream products. Consequently, it is necessary to rationalize the tax treatment of petroleum products. So, one of the classes of products whose consumption needs to check to restrict negative externalities is to petroleum products. The entire range of petroleum products is subjected to multiple taxation at both the central and state level. As a result, the incidence of tax on products essentially used as intermediate inputs cannot be estimated and leads to a cascading effect on downstream products. Consequently, it is necessary to rationalize the tax treatment on petroleum products. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది ఉత్పత్తుల యొక్క పెట్రోలియం ఉత్పత్తుల్లో ఈ యొక్క ప్రతికూల బాహ్యత్వాలు అంటాం. ప్రతికూల బాహ్యత్వాలు, ఈ పెట్రోలియం ప్రోడక్ట్ అనేది ఆ ప్రతికూల బాహ్యత్వాల ప్రోడక్ట్స్ అనేది కూడా ఒకటి. అంటే జిఎస్టీ నందు ఈ జిఎస్టీ అని పెట్రోల్ ఉత్పత్తులపై మిశ్ర విధానంలో పన్ను అనేది విధించడం జరుగుతుంది. అంటే పెట్రోల్ ఉత్పత్తులు కేంద్రం అలాగే రాష్ట్ర స్థాయిల్లో రెండింటిలోనూ పన్నులకు లోబడి ఉంటాయి. దీనివల్ల మధ్యంతర ఇన్పుట్లుగా వినియోగించుకున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను సంభావ్యత అంచనా వేయబడదు. ఇది దిగువ స్థాయి ఉత్పత్తుల్లో పన్నుపై పన్ను భారానికి దారితీస్తుంది. తత్ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల యొక్క పన్ను విధింపు విధానాన్ని హేతుబద్ధంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. సో ఇది మనం పెట్రోల్ జిఎస్టీ నందు పెట్రోలియం ఉత్పత్తులపై మిశ్రమ విధానం అనేది పన్ను విధించడం జరిగింది. సో 18% జిఎస్టీ పరిధిలోకి ఈ లూబ్రికెంట్స్ వంటి వస్తువులు తేవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జరిగే అంతర్గత అమ్మకాలపై 9% సిజిఎస్టీ మరియు 9% ఎస్జిఎస్టీ విధించబడింది. కానీ అంతర్రాష్ట్రీయ అమ్మకాలపై 18% ఐజిఎస్టీ విధించడం జరిగింది. ప్రస్తుతం 5 రకాల పెట్రోలియం ఉత్పత్తుల్ని జిఎస్టీ పరిధి నుండి బయట ఉంచడం జరిగింది. 5 రకాల పెట్రోలియం ఉత్పత్తుల్ని జిఎస్టీ పరిధి వెలుపల నుంచి ఉంచడం జరుగుతుంది. సో ఇది మనకి అవేంటంటే ఆ బయట ఉంచినటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏంటి, ఆ 5 టైప్స్ ఏంటంటే ముడి పెట్రోలియం అంటాం. ఏంటిది? ముడి పెట్రోలియం. దీన్ని మనం క్రూడ్ ఆయిల్ అనొచ్చు. హై స్పీడ్ డీజిల్ కానీ, మోటార్ స్పిరిట్ కానీ, న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు అంటాం. తర్వాత విమాన టర్బైన్ ఇంధనం. సో వీటినన్నింటినీ జిఎస్టీ పరిధి వెలుపల ఉంచడం అనేది జరిగింది. సో మనం వీటిలో ముఖ్యంగా ద పెట్రోలియం ప్రోడక్ట్స్ కెన్ ఎసెన్షియల్లీ బీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ 3 కేటగిరీస్గా మనం చెప్పవచ్చు. అది ఫస్ట్ వన్, ఇండస్ట్రియల్ ఇన్పుట్ ఆర్ ఫ్యూయల్ సచ్ యాజ్ క్రూడ్ ఆయిల్. ఇండస్ట్రియల్ ఇన్పుట్ ఆర్ ఫ్యూయల్ సచ్ యాజ్ క్రూడ్ ఆయిల్ అంటే పారిశ్రామిక ఉత్పాదనలు లేక ముడి చమురు లాంటి ఇంధనాలు. పారిశ్రామిక ఉత్పత్తులు లేదా ఉత్పాదనలు లేదా ముడి చమురు లాంటి ఇంధనాలు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ కాన్స్ప్రైజింగ్ ఆఫ్ హెచ్ఎస్డి, ఎంఎస్ అండ్ ఏటీఎఫ్. ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్ కన్స్ప్రైజింగ్ ఆఫ్ హెచ్ఎస్డి, ఎంఎస్ అండ్ ఏటీఎఫ్ అంటే హెచ్ఎస్డి, ఎంఎస్ మరియు ఏటీఎఫ్తో కూడినటువంటి రవాణా ఇంధనాలు. హెచ్ఎస్డి, ఎంఎస్ అలాగే ఏటీఎఫ్తో కూడినటువంటి రవాణా ఇంధనాలు, మోటార్ స్పిరిట్, ఏరియేటెడ్, ఇవి మనం మాట్లాడుకునేటువంటి ఫ్యూయల్స్. ఇవైతే ఎమెన్షియల్ ఫ్యూయల్, ఏటీఎఫ్ అంటే ఎమెన్షియల్ ఫ్యూయల్, తర్వాత ఎంఎస్ అంటే మనం ఉపయోగించేటువంటి మోటార్ స్పిరిట్ ఇలాంటివి. తర్వాత థర్డ్ వన్,
కిరోసిన్ ధృవీకృత పెట్రోలియం గ్యాస్ అంటే దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో మనం హౌస్ హోల్డ్ ఫ్యూయల్స్ కాన్స్పరింగ్ ఆఫ్ కిరోసిన్ అండ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజి గ్యాస్ అంటాం కదా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ఎల్పిజి గ్యాస్ అంటాం. అలాగే కిరోసిన్ ధృవీకృత పెట్రోలియం గ్యాస్ అంటాం ఈ ఎల్పిజి గ్యాస్ని. సో ఈ మూడు క్లాసిఫై చేయొచ్చు. అంటే ఫస్ట్ వన్ ఏంటి, ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ ఆర్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ క్రూడ్ ఆయిల్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్ comprehending of HSD, MS and ATF, household fuels comprehending kerosene and liquefied petroleum gas LPG. While industrial fuels are intermediate inputs, transportation fuels and kerosene, collectively referred to as emulsion fuels, are used both as intermediate inputs and final consumption. The emulsion fuels generate negative externalities whose consumption needs to be checked. Therefore, generally such emulsion fuels are subjected to an excise against which no input tax credit is allowed in respect of input, including capital goods, used in the manufacturing of such fuels. However, in large number of cases, such emulsion fuels are also used as intermediaries. As a result, the cascading effect of embedded ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ సిగ్నిఫికెంట్. సార్ దీని గురించి వద్దాం మనం. సో ఈ విధంగా 3 క్లాసిఫికేషన్స్ మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ గురించి చేస్తే కనుక వీటిలో ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ ఏవైతే పారిశ్రామిక ఇంధనాలు ఉన్నాయో, ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ పారిశ్రామిక ఇంధనాలు, మధ్యంతర ఇన్పుట్లు, రవాణా మరియు గృహ ఇంధనాలు, మధ్యంతర ఇన్పుట్లు ఈ తుది వినియోగానికి కూడా ఉపయోగించబడుతున్నాయి, అది వినియోగిస్తున్నారు. ఈ ఇంధనాలు ప్రతికూల బాహ్యతత్వాన్ని ఉత్పత్తి చేస్తాయి, అందుచే వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇంధనాల తయారీలో ఇన్పుట్స్గా ఉపయోగించేటువంటి ఇంధనాలను ఏవైతే ఉద్గార ఇంధనాలు అంటాం, ఎక్సైజ్ చట్టానికి లోబడి ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగదు. అనేక సందర్భాల్లో ఈ ఉద్గార ఇంధనాలని మధ్యస్థ ఇన్పుట్లుగా భారీ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. దీనిచే ఇన్పుట్ పన్నుపై పన్ను భారం గణనీయంగా పెరిగింది. సో ఈ విధంగా మనం పారిశ్రామిక ఇంధనాలు ఏవైతే మధ్యంతర ఇన్పుట్లు, రవాణా మరియు గృహ ఇంధనాలు, మధ్యంతర ఇన్పుట్లు తుది వినియోగానికి కూడా వినియోగించడం జరుగుతుంది. ఈ ఉద్గార ఇంధనాలు ప్రతికూల బాహ్యతత్వానికి ఉత్పత్తి చేస్తున్నాయి, అందువల్ల వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంధనాల తయారీలో ఇన్పుట్స్గా ఉపయోగించేటువంటి ఉద్గార ఇంధనాలు ఎక్సైజ్ చట్టానికి లోబడి ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగదు. అనేక సందర్భాల్లో ఉద్గార ఇంధనాలు మధ్యస్థ ఇన్పుట్లుగా భారీ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. దీనిచే ఇన్పుట్ పన్నుపై పన్ను భారం అనేది గణనీయంగా పెరిగింది. మనం ఏవైతే ముడి పెట్రోలియం, ఏదైతే క్రూడ్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, విమానం హెరియట్ టర్బైన్ గ్యాస్ కానీ, సో వీటి మీద కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగదు. ఈ పెట్రోల్ ఉత్పత్తులపై అమల్లో ఉన్నటువంటి పన్ను రేట్ల ప్రకారం రాష్ట్రం లోపల జరిగేటువంటి అమ్మకాలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే అంతర్రాష్ట్ర అమ్మకాలపై సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది. కానీ ఈ ఉత్పత్తులు భవిష్యత్తులో జిఎస్టీ కౌన్సిల్ నోటిఫై చేసినటువంటి తేదీ నుండి జిఎస్టీ పరిధిలోకి రావచ్చు. ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తుల మీద ఉన్నటువంటి అనుకూలమైన ప్రతికూలమైనటువంటి వాదనలు కూడా మనం ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్, ద టాస్క్ ఫోర్స్ రికమెండెడ్స్ a dual levy of GST and excise on the entire range of emulsion fuels. As a general rule, no input credit will be allowed to any person in respect of GST on this emulsion fuel, since emulsion fuels are predominantly used in final consumption and has to the potential for creating a flourishing market in trading of invoice and input tax credit. However, this is general rule should be relaxed in the case of consumption of transportation fuel by the Ministry of Railways, the State Road Transportation Corporation, the airlines, truckers, taxi operators and dealers trading in these goods, on the consideration that the consumption is essentially intermediate in the nature and unlikehood of these entities, including in purchase of bogus invoices.
సో ఈ విధంగా మనం పేర్కొన్నటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని టాస్క్ ఫోర్స్ పెట్రోలియం ఉత్పత్తులపై ద్వంద్వ జిఎస్టీ విధానాన్ని, అలాగే ఈ పెట్రోల్ ఉద్గార్థ ఇంధనాలు అని చెప్పుకున్నటువంటి మొత్తం వీటి మీద ఎక్సైజ్ సుంకాన్ని సిఫార్సు చేసింది. సాధారణంగా ఉద్గార ఇంధనాలు ఉత్పాదన ప్రక్రియలో వినియోగించడం వల్ల వీటిపై ఏ విధమైనటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండదు. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, ఎయిర్లైన్స్, ట్రక్కులు, ట్యాక్సీ ఆపరేటర్స్ మరి ఈ వస్తువుల మీద వర్తకం చేసేటువంటి ఈ వ్యక్తులు సాధారణ నియమం నుండి సడలించబడ్డారు. అయితే ట్రక్కులు మరియు ట్యాక్సీ ఆపరేటర్లకు ఇన్పుట్ పన్ను ప్రయోజనం దుర్వినియోగం చర్యలకు అవకాశం కల్పిస్తుంది. అందువల్ల క్రెడిట్ తగ్గింపు విధానం మాత్రం అవలంబించడం శ్రేయస్కరం. సో ఈ జిఎస్టీ పరిధిలోకి ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ లేనప్పుడు జిఎస్టీ పరిధి వెలుపల ఉండడం వల్ల వీటి మీద ఉన్నటువంటి అనుకూల ప్రతికూల వాదనలు ఒకసారి చూద్దాం మనం. అవి ప్రస్తుతం పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధిస్తున్నాయి. అలాగే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండదు. పెట్రోలియం ఉత్పత్తుల మీద ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటుంది. ఈ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందుతున్నాయి. అందువల్ల రాష్ట్రాల ఆదాయ వనరులపై ప్రభావం పడకూడదని జిఎస్టీ పరిధి నుండి పెట్రోలియం ప్రోడక్ట్స్ని తొలగించారు. సో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఈ వ్యాట్ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండదు. పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉండొచ్చు. ఈ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో ఆదాయాలు పొందుతున్నాయి. అందువల్ల రాష్ట్రాల ఆదాయ వనరులపై ప్రభావం పడకూడదని జిఎస్టీ పరిధి నుండి పెట్రోలియం ఉత్పత్తుల్ని తొలగించారు. దీని గురించి మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే, సో మనకు దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, జిఎస్టీ అమల్లోకి వచ్చినటువంటి తర్వాత మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి? 5%, 12%, 18% అండ్ 28%. సో మన దగ్గర ఉన్నటువంటి హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఏంటి? 28% జిఎస్టీ. సో ఈ 28%లోకి మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ని యాడ్ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ అంతకన్నా ఎక్కువ ఆదాయాన్ని కోల్పోతుంది. ఎందుకంటే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పేరుతో వ్యాట్ అనేది పెట్రోలియం మీద ప్రోడక్ట్స్ మీద 28% కన్నా ఎక్కువగా ఉంది ప్రజెంట్ స్టేట్స్. ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ప్రోడక్ట్స్ని తీసుకొస్తే కనుక రాష్ట్రాలు భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్సే కాదు, ఇంటర్ స్టేట్స్ మీద ఉపయోగించేటువంటి సేల్స్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ, ఈ స్టేట్స్లో అమ్మేటువంటి సేల్స్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా భారీగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆదాయ వనరులపై ప్రభావం పడకూడదని జిఎస్టీ పరిధి నుండి పెట్రోలియం ఉత్పత్తుల్ని తొలగించారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ మరియు ఎక్సైజ్ డ్యూటీ అనే ట్యాక్స్లు విధించి రెవెన్యూ అనేది పొందుతుంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి కస్టమ్స్ మరియు ఎక్సైజ్ డ్యూటీ. సో ఈ పెట్రోలియం దిగుమతి చేసుకున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తే, అలాగే ఎక్సైజ్ డ్యూటీ కూడా వీటి మీద వసూలు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఈ పేరుతో వేసేటువంటి ఆదాయం కూడా కేంద్ర ప్రభుత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. జిఎస్టీ అమల్లో ఆలస్యం కలగకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది. మన పెట్రోల్ ఉత్పత్తుల్ని జిఎస్టీ వెలుపల ఉంచడం మంచిది. జిఎస్టీ ఒకవేళ దీనికి వ్యతిరేకమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. జిఎస్టీ నుండి 5 రకాల నియత పన్నుల శాతాలు ఉండగా పెట్రోలియం వివిధ రాష్ట్రాలు వివిధ పన్నుల శాతాలు వసూలు చేస్తుంది. అంటే జిఎస్టీలో మనకి 0%, 12%, 0%, 5%, 12%, 18% అండ్ 28% ఉండగా, కానీ పెట్రోల్ మీద రాష్ట్రాలు వారికి ఇష్టం వచ్చినటువంటి పర్సంటేజ్లో వాళ్ళు ట్యాక్స్లు అనేవి వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత రవాణా ఛార్జీలతో పెట్రోలియం ఉత్పత్తి ధరలకు ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల ఇతరుల వస్తువుల ధరలపై దీని ప్రభావం ఉంటుంది. రవాణా ఛార్జీలతో పెట్రోలియం ఉత్పత్తి ధరలకు ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల ఇతర వస్తువుల ధరలపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఒకే దేశం ఒకే పన్ను అనేది జిఎస్టీ నినాదం ఎక్కువ పన్నులు వసూలయ్యే పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టీ పరిధి నుండి తొలగించడం కరెక్ట్ కాదు, సరికాదని చెప్పేసి దీని మీద ప్రతికూలమైనటువంటి వాదనలు ఉన్నాయి.
ఇది క్లియర్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఏవైతే ఆల్కహాల్ కంటైనింగ్ ప్రోడక్ట్స్ తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా జిఎస్టీ పరిధి వెలుపల ఉంచడానికి ముఖ్యమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది భారీ స్థాయిలో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద విధించేటువంటి ట్యాక్సెస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్. అది ఇంటర్ స్టేట్ అయితే అది వేరే రాష్ట్రాల్లో తర్వాత వేరే రాష్ట్రాల మీద అమ్మకాల మీద మళ్ళీ వీటి మీద ఇరు రాష్ట్రాల మధ్య లేదా వేరే రాష్ట్రాలకి మనం పంపించినప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, అంతర్రాష్ట్ర అమ్మకాల మీద విధించేటువంటి సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఏం కోల్పోతుంది? కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చితే వాటి మీద వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్లో ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ మనం 28%గా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని చూపించినప్పుడు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని 28% స్లాబ్స్లోకి తీసుకొని వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆ 28% కన్నా ఎక్కువ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు విధించేటువంటి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ కూడా వీటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ పెట్రోలియం మీద విధించేటువంటి ట్యాక్స్ స్లాబ్స్తో పోల్చుకుంటే చాలా తక్కువగా జిఎస్టీలో తక్కువ విధించాల్సినటువంటి అవసరం. ఇది కూడా ఈ విధంగా విధిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆదాయంగా మెయిన్ ఆదాయంగా వచ్చేటువంటి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, తర్వాత సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కోల్పోయి ఆదాయం వనరుల మీద తీవ్ర ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. రాష్ట్రాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రభావం పడకూడదని చెప్పేసి జిఎస్టీ పరిధిలోకి ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని పరిధిలోకి రాకుండా బయట ఉంచడం అనేది జరిగింది. సో ఈరోజు మనం ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ప్రజెంట్ ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటే ఏదైతే పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధానం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ పెట్రోలియం ఉత్పత్తులు కేంద్రం అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రెండిట్లోని పన్నులకు లోబడి ఉంటాయి. దీనిచే మధ్యంతర ఇన్పుట్లు ఉపయోగించుకున్న పెట్రోలియం ఉత్పత్తులపై ఈ దిగువ స్థాయి ఉత్పత్తుల్లో పన్నులపై పన్ను ప్రభావం అనేది దారితీస్తుంది. తత్ఫలితంగా పెట్రోలియం ఉత్పత్తుల యొక్క పన్ను విధింపు విధానాన్ని హేతుబద్ధంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. సో మనం పెట్రోలియం ఉత్పత్తులను 3 రకాలుగా చెప్పుకున్నాం. 3 రకాలు ఏంటో చూసాం. ఇండస్ట్రియల్ ఇన్పుట్స్, ఫ్యూయల్స్ సచ్ యాజ్ క్రూడ్ ఆయిల్, ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్ ఏదైతే హెచ్ఎస్డి, ఎంఎస్, ఏటీఎఫ్, తర్వాత హౌస్ హోల్డ్ ఫ్యూయల్స్, కిరోసిన్ అండ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. తర్వాత జిఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎందుకు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయేటువంటి ఆదాయ వనరుల గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం. వీటి మీద కొన్ని ప్రతికూలమైనటువంటి వాదనలు కూడా తెలుసుకున్నాం. జిఎస్టీ నుండి 5 రకాల మనకి జిఎస్టీలో 5 రకాల స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 0%, 5, 12, 18 and 28. ఈ స్లాబ్స్లోకి జిఎస్టీ పరిధిలోకి హైయెస్ట్ 28% స్లాబ్లోకి పెట్రోలియం ప్రోడక్ట్స్ని తీసుకొచ్చినా కానీ చాలా తక్కువ రేటుకి పెట్రోలియం అనేది దొరికే అవకాశం ఉంటుంది. అలాగే రవాణా ఛార్జీలు పెట్రోలియం ఉత్పత్తులు ధరలకి ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల
పెట్రోల్ రేట్ పెరిగితే మిగతా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకే దేశం ఒకే పన్ను అనే జిఎస్టీ నినాదం కూడా ఎక్కువ పన్నులు డబ్బులు ఎక్కువ పన్ను రూపంలో పెట్రోలియం మీద వసూలు చేసేటువంటి పన్నులు జిఎస్టీ పరిధి నుంచి తొలగించడం కూడా సరికాదని చెప్పి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాల ఆదాయ వనరులపై ప్రభావం పడకూడదని జిఎస్టీ పరిధి నుండి పెట్రోలియం ఉత్పత్తుల్ని తొలగించడం అనేది జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి ట్యాక్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి పన్ను విధానం గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.